లేడీస్ అండ్ జెంటిల్మెన్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసే క్వశ్చన్స్కి ఆన్సర్లు మల్టిపుల్ చాయిస్. మనతో పాటు ఉన్నారు టీమ్ వర్జిన్ బాయ్స్. ఎంట్రీ ఎదిరింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వర్జిన్ బాయ్తో వర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం నిజంగా నా కెరీర్కే ఒక గర్వకారణం. చెక్ చేస్తారా? నిజంగా చెక్ చేసేది పెట్టారు సార్ నాకు పిఆర్. 70 మంది యాంకర్ స్క్రీనింగ్ చేస్తే నన్ను సెలెక్ట్ చేసి నేను మీ బ్యాచ్. ఓకే, ఐఎమ్ కమింగ్ టు అబద్ధాలు వద్దు ప్లీజ్, నిజాలు మాడుకుందాం అన్నా. నిజాలు మాడుకుందాం. నిజమే చెప్తున్నాను, నేను నా జీవితంలో అబద్ధాలు ఆడలేదు. కరెక్ట్. సో వర్జిన్ బాయ్స్ మూవీలో నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయింది మిత్రా శర్మ గారిని. తర్వాత ట్రిగ్గర్ అయింది కమ్మింగ్ అని ఒకటి రాశారు, అందులో ఒక స్పెర్మ్ జూయి అని ఒకటి పెట్టారు. ఆ స్పెర్మ్కి కమ్మింగ్ అని 11th అని పెట్టారు. ఏంటన్నా అది స్పెర్మ్కి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ అయ్యే ఇది ఉందా? అదే వర్జిన్ బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, మరి అదంతా థియేటర్లో కమ్మింగ్ అవ్వాలి కదా, మరి డేట్ వచ్చింది కదా 11th. కొత్త జన్మ బయటకు వస్తున్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా జన్మ వర్జిన్ బాయ్స్ రిలీఫ్ అవుతున్నట్టు. ఓకే, అంటే థియేటర్లో బయటకు వస్తుందంటే నాకు వేరేలా థియేటర్లో బయట దాచుకోండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు, ఏ షాపుల దగ్గర, మెడికల్ షాపుల దగ్గర గట్రా. సీదా ఇంటికి వెళ్ళండి, తొక్కిసలాట చేసుకోవద్దు. అండ్ మిత్రా శర్మ, మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఫేవరెట్ ఆల్ఫాబెట్ వి. నాకు ఎం, బికాస్ ఆఫ్ అది మిత్రా శర్మ పేరు ఎంతో స్టార్ట్ అవుద్ది కదా. క్రింజ్ రాజాని పెట్టాలి. కాదు కాదు, సినిమాలో స్కేల్తో కొలుస్తారు కదా, ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం? అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు, ఎలా ఎలా గ్రోత్ ఏమనుకున్నారు? మీరేమనుకున్నారు? అదే అనుకుంటున్నారు. చెప్పండి దానికి. చేసినాడు ఈయన అడగండి. అదే సార్, ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో? యా, అఫ్ కోర్స్. మీరు గీతానంద్ గారు కోర్స్ ఇట్ మ్యాటర్స్. కాదని చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అవునా? సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా? ఎందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద? అయ్యో లేదండి, ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ మనకి. జనాలకి సినిమా అనేది ఒక ఎడ్యుకేషన్. పబ్లిక్ డొమైన్లో ఒక సినిమా వస్తుందంటే హీరో సెట్ వేసాడు నేను వేయాలి అలా అనుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని. సో వాట్ మేడ్ యూ చూజ్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు? అంటే చాలా వర్సటైలిటీ ఉన్న క్యారెక్టర్. సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక జెంటిల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులే. నువ్వు వర్జిన్ నువ్వు సాయి కదా, నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా, ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు, అలాంటిది రొమాన్స్ చేయాలని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా లేదంటే డైరెక్ట్? వర్క్షాప్స్ ఏం చేయలేదు. మిగతా సీన్లన్నీ వర్క్షాప్స్ చేశాం, కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు, డైరెక్ట్గా సింగిల్ టేక్లే. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద, బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి. సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్, డుండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది, బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పటి వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే. సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు? సిరి అయితే గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే. ఓకే. తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి. బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ ఇంకా దానికి అలవాటు పడిపోయింది, ఇంక పెద్దగా ఏం అనలేదు, పట్టించుకోలేదు కూడా. ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు, చూసి అలవాటు అయిపోద్ది. కాబట్టి ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో, గడ్డంతో చూసి తర్వాత అలా చూసరికి ఇబ్బంది పడింది. బట్ ఆ క్యారెక్టర్కి అలా ఉండడమే కరెక్ట్. నార్మల్గా మిత్రా శర్మ గారు, మీరు బిగ్ బాస్ ఈ ఫేమ్ నేమ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ యాక్ట్రసెస్ కొంచెం మంచిగా ఉంటే జనాలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి ఫిలిమ్స్. మీరు చేసిన మీ ప్రొఫెషన్ కంటే అవి బాగా బయటకి బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ ఫిలిం దాంట్లో కూడా మీరు చాలా
ఇవి చేశారు సర్వీస్ ఇది సంబంధించి. సో దానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అండ్ మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి. నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసాను, అంటే మోర్ దెన్ 10 అలా ఉన్నాయి. 12 ఉన్నాయి. 12 నేను 10 చూసా, ఇంకా 2 మీరు పట్టుకెళ్ళారేమో. సో 10 కుక్క పిల్లలకి ఎస్తో పేరు పెట్టారు. అవును. ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని. మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాళ్ళు, అది పెట్టేవాళ్ళు. ఒకరోజు ఆయన కోసం ఆయన వెళ్తూ ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట. అప్పుడు నాకు భయం వేసేది, అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది ఇది. కానీ ఆయన నాకు చెప్పేవారు, ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది. సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్ డాగ్. తన పేరు తీరా పెట్టాను. కానీ తర్వాత నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండడం వల్ల జస్ట్ ఫస్ట్ పేరు తీరా అని చెప్పి పెట్టేసి ముందుకెళ్తే స్లోగా నాకు అర్థమైంది, కుక్కలు అంటే కాలుబైరవుడికి మీ పైన ఉండే ఒక తలపైన చెయ్యి ఉన్నట్టు. నేను శివుడిని బాగా నమ్ముతాను కాబట్టి. సో అలా అప్పటి నుంచి అందరి పేరు ఎస్తో స్టార్ట్ పెట్టి శివుడి పేరు వెనకాల నా సెకండ్ స్టెలార్, సెరా, సావి, సనా, సర్తాజ్, సోల్, నాకు ఒక హస్కీ ఉన్నాడు తన పేరు షాడో, దెన్ మై పిట్బుల్ ఒకటి సన్ ఉంటాడు, హిస్ నేమ్ ఇస్ షేర్. సో స్వెన్ అంటే స్టెలార్ 2.0 ఇవన్నీ. అండ్ ఐ థింక్ అలా చేసుకుంటూ స్వామి అని నాకు వాళ్ళకి నా జీవితంలో పంపించారు. వాళ్ళు నన్ను చూసుకుంటున్నా, నేను వాళ్ళని చూసుకుంటున్నా. నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ బీయింగ్ విత్ మై కిడ్స్. ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్. అసలు కల్మషం లేని ప్రేమ, దగ్గర తీసుకుంటారు. నా కోసం ఇంట్లో ఎవరైనా ఎదురు చూసుకుంటున్నారు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. అంటే మీకు కుక్కలు అంటే చాలా బాగా ఇష్టం. అంటే మా డాడీ వల్ల, మా నాన్నగారి వల్ల అలా ఒక్కటి వచ్చింది. వాళ్ళని అంతమందిని చూసేటప్పటికి నాకు భయం వేసేది. బట్ ఆయన లేక నా లైఫ్లో ఒక్కటి వచ్చింది. ఒక్కటి వెనకాల ఒకటి అంతా వచ్చేసింది. ఇప్పుడు 12 కుక్కలు ఉన్నాయి కదా, ఎస్. ఇంకొకటి యాడ్ చేసుకోండి, దాని పేరు దేవ్. కుక్క అనమాట. అంటే అంత ప్రేమగా జనాలు చూడటం లేదు. సో ఆమె దగ్గర లవ్ దొరుకుద్దని. బట్ అవన్నీ విశ్వాసంగా ఉంటాయి మరి. అవన్నీ విశ్వాసంగా ఉంటాయి మరి. నేను విశ్వాసంగా ఉంటాను. విశ్వాసంకి గూగుల్లో సినోనిమ్ అని కొడితే నా పేరు వస్తుంది. సో అండ్ రాజా గారు, నార్మల్గా మీ అంత బోల్డెస్ట్ ప్రొడ్యూసర్ని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేదు. ఏం చూపిస్తున్నా నేను? చాలా చూపించారు సార్. ఆవకాయ అంటారు, మందు అంటారు, సెక్స్ అంటారు, హౌ టు వేర్ కాండమ్ చెప్తారు. సో అంటే ఆయన పేరు ఏం పేరు, నైట్ టైం ఆయనవి డాక్టర్ సమరం అని ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడా? నువ్వు పుట్ట ముందు చెప్పుంటాడు ఆయన. నాకు రీసెంట్గా తెలిసింది ఈ సినిమా గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు. అంటే సెర్చ్ చేసావు. సో మీరు చాలా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ ఆ ధైర్యం? మీరు ఐఐటిఎన్ చాలా బాగా చదువుకున్నారు, కానీ ఇంత బోల్డ్గా మారడానికి రీజన్? కాలేజీలో చెప్పి అవ్వలేదు. ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చెబుదామని అందరికి. మాకు ఆ కాలేజీలో ఇవి చెప్పలా. ఇవి అవసరం యాక్చువల్లీ. మనం ఈ సినిమా చూసిన తర్వాత చాలా చెప్తాం చాలా మందికి. మొన్న ఆవకాయ అన్నారు, ఆ అమ్మాయిని వైరల్ చేశారు. సో సినిమాకేమో రండి ఐఫోన్ ఇస్తాం డబ్బులు పడతాయి అంటున్నారు. సో ఏంటి సార్, అంటే ఇన్ని ఆఫర్లు పెడితేనే సినిమాకి వస్తారన్న, లేకపోతే రారా మీ సినిమాకి? ఆఫర్లు మేము సినిమాకి రమ్మని చెప్పామా? సినిమాకి రావడానికి కోసం కాదు పెట్టింది, మా మీద చూపిస్తున్న ప్రేమకి ఇస్తున్నాం. 1+1 ఆఫర్ అది. సినిమాతో పాటు ఇది సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. ఆర్ యు వర్జిన్ గీత్? సో వర్జినిటీ పోవడానికి కూడా ముహూర్తం పెట్టేసుకున్నాం ఆల్రెడీ. దాన్నే పెళ్ళి అంటారు కాదు, 11th జూలై. 11th జూలై కాదు. ఇప్పుడు హౌ వర్జినిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించే ఇప్పుడు వర్జినిటీ అనే టాపిక్ దానికి రిలేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలది కూడా చాలా ఇంపార్టెంటే కదా, దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇప్పుడు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లేదు సార్. కరెక్ట్. మిత్రా శర్మ. సో అంటే అది చాలా ప్యూర్ ఎమోషన్ కదా అది. ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం కదా. అంటే నేను సో లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాం, ఏదైనా ఇబ్బంది జరిగితే అంతే బాధపడతాం. సో అంత ప్యూర్గా ఉంటారు వర్జిన్ బాయ్స్ అనే ఎమోషన్ అది. సో అదే చాలా ఇంపార్టెంట్ అంతే. నేను ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ. ఈ సినిమాలో మిత్రా శర్మ పేరు సరయు. సో సరయు క్యారెక్టర్లో బయట మీరు చాలా లావిష్గా కనిపిస్తారు,
సినిమాలో చాలా అమాయకమైన రోల్ చేశారు. రీజన్స్ బిహైండ్ దట్. అండ్ గీతానంద్ గారితో రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పుడు కొంచెం నాకు చాలా రియలిస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయాను. లేదు అలాంటివి ఏం లేదు. బాధపడ్డావా? చాలా హర్ట్ అయ్యో. సో మీరు అన్నట్టు క్యారెక్టర్ డిమాండ్స్, అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరియు అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఒక గడప లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట విని ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారంటే కొంచెం హెజిటేట్ అవుతారు, కంగారు పడతారు. ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక అమ్మాయిలు కలిసేటప్పుడు బాగా హ్యాపీ అయిపోతారు, ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వయసు బట్టి. సో ఐ థింక్ ఆ డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్ వాజ్ మెంట్ టు కనెక్ట్ ఆల్ ద గర్ల్స్. సల్వార్ సూట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి ఎవరైనా చున్నీ అంటే డ్రెస్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే మరి నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఆ ఒక ఫీలింగ్లో భయం పడ్డం, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా కొన్నిసార్లు ఉంటాయి ఈ విషయాలు. సో ఆ క్యారెక్టర్ ఇస్ డిజైన్ లైక్ దిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్.